నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వెంటనే విన్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళింది. కానీ నీకు జవాబు రావటానికి కొంత టైం పట్టింది. ఆమెను చెప్పండి గట్టిగా. ఫోన్ చేసావు హలో అని, నీ ఫోను లిఫ్ట్ చేశాడు, నువ్వు చెప్పింది విన్నాడు. మరలా తిరిగి జవాబు తప్పకుండా కార్యాలు నీకు వినబడకుండా, ఆ యొక్క స్పందన నీకు రాకుండా మధ్యలో డిస్టర్బ్, కొంత ఆటంకం కలిగింది. నువ్వు అనుకుంటావు నేను చెప్పానే చెబుతూనే ఉన్నానే, అడుగుతూనే ఉన్నానే, ఇంకా కార్యం జరిగించలేదు ఏంది అని కొంతమంది అవిశ్వాసపడతారు. దానియేలు ప్రార్థన చేసిన మొదటి రోజే దేవుడు దానియేలు ప్రార్థనను విన్నాడు. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించిన రోజే, నీవు పాలు పొంది అడిగిన రోజే నీ ప్రార్థన చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరు విన్నాడు వినలేదా? విన్నాడు, శాంక్షన్ అయింది. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. విన్నాడని నమ్మిన వారు చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అయితే కొన్ని ఆటంకాలు, కొన్ని అవిధేయతలు, కొన్ని ఆటంకాలు ఉన్నాయి. 3 విషయాలు చెప్తాను, మనం త్వరగా ముగించుకుందాం, ఎందుకంటే రేపు వాళ్ళకి కార్యక్రమానికి ఆటంకం లేకుండా. 1, ఇద్దరు ఏకీభవించి సాతాను వాని కార్యాలు మనము బంధించాలి. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త, ఇద్దరు ఏకీభవించి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడును. భూమి మీద మీరు వేటిని ఇప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్ చెప్పండి, ఆమేన్. నీవు ఏకీభవించి, ఇద్దరు భార్యాభర్తలే కానివచ్చు, అక్క చెల్లెలే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, సహోదరులు సహోదరులే కావచ్చు, ఇద్దరు ఏకీభవించి భూమి మీద దేనినైతే విశ్వాసముతో బంధిస్తారో పరలోకంలో కూడా దానిని దేవుడు బంధిస్తాడు. ఆమేన్. ఇద్దరు ఏకీభవించి దేనిని విడుదల చేస్తారో దేవుడు కూడా దానిని విడుదల చేస్తాడు. బంధించటానికి, విడుదల చేయటానికి ఇద్దరు ఏకీభవించి, ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించి ప్రార్థించి అడుగుట వలన నీకు ఆటంకంగా ఉన్నదాన్ని దేవుడు, అడ్డుబండను దేవుడు తొలగిస్తాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఎంతమంది చెప్పండి అమ్మా? ఇద్దరు లేక ముగ్గురు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని ప్రభు చెప్పాడు. ఈరోజు ఇక్కడ ప్రభు ఉన్నాను నమ్మిన వారు చెప్పండి, ఆమేన్ చెప్పండి గట్టిగా. బంధించాలి. మొదట సాతానుని మనం బంధించాలి. అడ్డుగా ఉన్న దానిని మనం ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా మనం వాటిని బంధించినప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు కూడా దానిని బంధిస్తాడు. నువ్వు ఏటిని విప్పుతావో, దేనిని విడుదల చేస్తావో దేవుడు కూడా దానిని విడుదల చేస్తాడు. ఆమేన్. దేవుని వాగ్దానాన్ని మనము నమ్మి, దేవుని వాగ్దానమును మనము నోటితో పలకాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. త్వరగా, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికి మన పితరులకు ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన నీ దేశమును నిశ్చయముగా ఖచ్చితముగా ఈ ప్రజల యొక్క స్వాధీనము. ఆమేన్ చెప్పండి నమ్మిన వారు. ఇది దేవుని వాగ్దానము. ఆమేన్ గట్టిగా చెప్పండి, ఆమేన్. నిన్ను విడువను,
ఒంటరిదాననిగా దేవుడు ఎప్పుడు చేయడు. వారిలో ఒంటరైన వాడు ఎంతమంది? 10 మారుస్తాడు. హల్లెలూయా. చప్పలు కొట్టండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. మాకు మన పాస్టల్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ పెట్టుకున్న ఆయన ఏడ్చాడు. అన్నా వయసులన్నా, నువ్వు వస్తావో రావు అనుకున్నానన్నా, నేను ఒక అనాథని అయిపోయానన్నా, ఒంటరి వాడిని అయిపోయానన్నా, నాకెవరు సహాయం చేయలేదన్నా, మీతో సహవాసం కలిసిన కాడి నుంచి నాకెంతో బలం కలిగిందన్నా అని. ఆమెను చెప్పడు గట్టిగా అని. మీటింగ్ అయిన తర్వాత చిన్న సాక్ష్యం చెప్పమంటే ఏడుస్తూ చెప్తున్నాడు, నేను అనాథని అయిపోయాను, ఎవరు లేరు నాకు తోడు అని. దేవుడు ఎప్పుడు అనాథగా చేయడు. ఆమెన్. ఆయన ఎన్నడూ చేయి విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు అనుకోవచ్చు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను, నాకెవరు తోడు లేరు, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నా పక్షముగా నాతో నిలబడేవాళ్ళు ఎవరు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆదరణ వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు నాతో నిలబడి నాకు సహాయంగా నేనున్నానని అభయం ఇచ్చేవారు నా దగ్గర ఎవరు లేరని నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. మనుషులు నీకు లేకపోయినా సృష్టికర్త అయిన దేవుడు ఆయన నీతో ఉన్నాడు. ఆమెన్ చెప్పు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. నువ్వు దేవునికి ఇష్టడుగా, నీవు దేవునికి ప్రియమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీ మీద పగబట్టి నీకు వ్యతిరేకంగా ఏదైనా చెయ్యాలని ఎవరైనా వ్యతిరేకంగా లేస్తే వారు అణిగిపోవుదురు అని దేవుని వాక్యం చెబుతుంది. జనులారా రేగుడి, మీరు ఓడిపోతారని. కనుక దేవుని వాగ్దానం ఏంటి? ఇద్దరు ఏకీభవించి దేన్ని భూమి మీద బంధిస్తారో అది బంధిస్తారు. ఏది ఏకీభవించి విడుదల చేస్తారో, విప్పుతారో పరలోకంలో విప్పబడుతుంది. దేవుని వాగ్దానం ఏంటి? నేను మీకు ఇస్తాను, నువ్వు ఒంటరిగా లేవు, అనాదిగా లేవు, నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, ఇదిగో ఈ వాగ్దాన భూమిని నేను మీ పితరులతో చెప్పినట్లుగా నేను మీ స్వాధీనము చేస్తా. ఆమెన్. అందరూ చెప్పండి ఆమెన్. నిన్ను విడువను, చెప్పండి, నిన్ను విడువను ఎడబాయను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆ బలవంతుడైన వాడిని మనం బంధించాలి. బైబిల్ వాక్యం చెబుతుంది, మార్కు సువార్త 3:27. మార్కు సువార్త 3:27. చదవండి త్వరగా. ఒకడు బలవంతుడైన వాణిని, మొట్టమొదట బలవంతుడైన వాడిని కట్టేసి బంధించితే తప్ప ఆ బలవంతుని యొక్క ఇంట చొచ్చి చేతులే తల్లు చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు అడ్డుగా నేను ఫైల్ మాన్ని, నువ్వు లోపలికి రావాలి, నువ్వు జయించాలంటే ముందు నన్ను జయించి ఆ తర్వాత వారిని జయించానని ఆడు నీకు ఎదురుగా నిలబడినటువంటి వాడిని ఏం చేయాలి? ఆ బలవంతుడిగా ఉన్నాడు, బలవంతుడిని చెప్పుకునే వాడిని ఏం చేయాలి? మొట్టమొదట వాడిని మనం ఏం చేయాలి? బంధించాలి. ఆమెన్ చెప్పండి ఆమెన్. వాడిని బంధించాలి, వాడిని కట్టివేయాలి. అప్పుడు సులభముగా నీవు జయించగలవు, సులభముగా నీవు వాగ్దానమును నీవు స్వతంత్రించుకొనగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. బలవంతుడైన వాడు సాతానుడు కొన్నిసార్లు ఆటంకాలు, అభ్యంతరాలు కలుగు చేస్తాడు. వాడిని ఏం చేయాలి మనం? చెప్పండి అమ్మా. బంధించాలి. నువ్వు దేని భూమి మీద బంధిస్తే పరలోకంలో నేను దాన్ని బంధిస్తా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వాడిని బంధించాలంటే మనం కొట్లాడటం కాదు. బైబిల్ చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12. ఎలా అనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నాము. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి
పోరాడు అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోచున్నాను. పోరాటము ఆత్మీయ పోరాటము, అందరం పోరాటము ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోచున్నాను. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యం. హల్లెలూయా. మనం మనుషులతో పోరాడుతున్నామా? చెప్పండి అమ్మా. చుట్టాలతో బంధువులతో పోరాడుతున్నావా? తగాదాలు పెట్టుకుంటున్నావా? తనులాడుతున్నావా? మనకు విరోధి ఎవరో? నోటితో చెప్పండి. మనకు విరోధి ఎవరు? సాతానుడు. ఇప్పుడు మనము ఎవరితో? ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందు సంచరించు దురాత్మ సమూహములతో మనము పోరాడుతూ ఉన్నాము. హల్లెలూయా. నీ ఒక క్రైస్తవ సైనికుడివి. నీవు జయించే జయము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ ఒక మంచి సోల్జర్గా, ఒక మంచి సైనికుడిగా, అలు పెరగనటువంటి యోధుడుగా, క్రీస్తు పక్షముగా నీవు నిలబడినప్పుడు దేవుడు నీ పక్షంగా కార్యము చేస్తాడు. ఆమెన్. జరిగిస్తాడా లేదా? దేవుడు జరిగిస్తాడా లేదా? నోటితో చెప్పండి. నా పక్షంగా దేవుడు కార్యం చేస్తాడన్న వాళ్ళు చెప్పండి. నా పక్షంగా దేవుడు అద్భుతం చేస్తాడు. నాకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి వ్యతిరేకత, దురాత్మ శక్తులు యేసు నామములో అవి అనగద్రొక్కబడునుగాక, అవి లయమైపోవునుగాక. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. నా యేసయ్య నా పక్షంగా కార్యము చేయబోతున్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. విజయము నాదే, విజయము నాదే. నేను విజయము చూడబోతున్నాను, అద్భుతము చూడబోతున్నాను. గొప్ప విజయము నా దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలు పెరగనటువంటి సైనికుడిగా నేను దేవుని పక్షముగా, దేవుని సన్నిధిలో నేను నిలువబడి ప్రార్థనలో నేను పోరాడుతూ ఉన్నాను. నా పోరాటము దేవుడు నాకు విజయమును అనుగ్రహించుచున్నాడు. హల్లు చెప్దామా గట్టిగా? చెప్పండి హల్లెలూయా. దురాత్మ శక్తులు, సాతాను శక్తులు, వాటన్నిటిని మనం ఏం చేయాలి? బంధించాలి. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు విన్నాడని నమ్మి స్తుతించు, కార్యాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. నిరుత్సాహపడబాకండి. తగ్గిద్దో తగ్గదో, అయిద్దో అవ్వదు, వచ్చిద్దో రాదో, నువ్వే అనుకుంటున్నావు, డిక్లేర్ చేసుకుంటున్నావు నోటితో. నాకంటే ముందు సీనియర్లు ఉన్నారు, నాకంటే ముందు గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నా దేవుడు నీ పేరునే హైలైట్ చేస్తాడు. నీకే దేవుడు విజయాన్ని ఇస్తాడు. నమ్మిన వారు చప్పలబడి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కార్యం చేయటానికని నమ్మి ప్రభువుని మనము స్తుతించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హలో చెప్పండి గట్టిగా. ఇది అవుతుందా? ఇది ఎట్లా అవుతుంది? ఇది సాధ్యమేనా? ఇది ఎట్లా సాధ్యం? అవును సాధ్యమే. మనుషుని ఆలోచనకు అసాధ్యమే. కానీ దేవుని కార్యాలు నమ్మిన వాని వలన సమస్తమైన కార్యాలు సాధ్యమగును. ఆమేన్ చెప్పండి. మీకే సంతోషం లేదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు కార్యాలు చేసేవాడు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రెండవది, ఏకత్వము కొరకు మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయము
20:21 యేసుప్రభు వారు ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచూ ఉన్నాను. హల్లెలూయా. ఏకమై ఉండాలి. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందే. నా ధన్యత, ఓ నా భాగ్యమో, ఏమని వివరింతును, నా ధన్యత, ఓ నా భాగ్యం. కూడా చెప్పట్లో ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తు కొడు మారి తిని, యేసయ్యాని రక్తము చే పడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను సీమా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందిన. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏకత్వం రావాలి, ఐక్యత రావాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి. ఎవరి యందు? తండ్రి, నా యందు నీవును నీ యందు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐక్యత, ఏకత్వము. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. 133వ కీర్తనలో కీర్తనకారుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలాంచుల వరకు దిగజారిన పరిమళ. అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవము. హల్లెలూయా. ఎక్కడా? అక్కడంటే ఎక్కడ? మీ ఇంటికాడ, మీ ఊర్లోనా? ఎక్కడండి? ఎక్కడండి? విశ్వాసులు ఐక్యత, కుటుంబంలో భార్య భర్తలు పిల్లలు ఏకత్వము కలిగి, ఏక మనస్సు కలిగి, ఒకే ఆత్మ ఒకే మనస్సు కలిగి ఉంటారో ఆ వారి మధ్య దేవుని ఆశీర్వాదాలు వారు చూస్తారు. ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీవు నన్ను పంపి ఉన్నావని ప్రజలు తెలుసుకోవాలి. నేను నీవు ఏకమై ఉన్నాము. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏకమై ఉండాలి, కలిసి ఉండాలి అంటారుగా. కలిసి ఉంటే చెప్పరేమ్మా? ఓ అబ్బా భక్తులు, మీరు పెద్ద భక్తులమ్మ. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఐక్యత కలిగి ఉండాలి, ఏకత్వము కలిగి ఉండాలి. ఐక్యత ఉంటే సాతానుడు నీ మీదకి రాడు, నీ మీద వాడు పోరాడడు. ఐక్యత వలన అక్కడ దేవుని ఆశీర్వాదాలు, సమృద్ధి,
దైవ సన్నిధి, దేవుని మహిమ అక్కడ ప్రసన్నత ఉన్నది కనుక సాతానుడు వారిని చూసి పారిపోతాడు. హల్లు చెప్పడు గట్టిగా, చేతులు తల్లు చెప్పడు గట్టిగా. అందుకనే చాలామంది జీవితాల్లో ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, ఏకత్వం ఉండదు. ఎడమొఖం పెడమొఖం, పక్షవాతం వచ్చిన మొక్కల్లాగా మూతులు తిప్పుకుంటారు. ఎందుకో పడదు, ఓర్పు అనేది ఉండదు. ఈరోజు నీ జీవితంలో ఐక్యత కలిగి ఏకీభవించి ప్రార్థించు. ఆమేన్. భార్యాభర్తలు ఇద్దరు చేతులు పట్టుకుని, ప్రభువా మా మధ్య ఐక్యత దయచే. హల్లు చెప్పండి గట్టిగా. ఒక ఆయన పాట రాశారు, ఐక్యతను యువపా ప్రభు, సమైక్యతను మా సంగములలో ఉంచు మా ప్రభు. చేతులు తల్లు చెప్పండి గట్టిగా. ఏమివ్వాలి? అందరు నోటి చెప్పండి. ఏమివ్వాలి చెప్పండి అమ్మ గట్టిగా. ఏమివ్వాలి? నా గొంతు ఇంత తినబడుతుంది, మీ గొంతుకి ఏమైంది? ఏముండాలి చెప్పండి. ఏముండాలి గట్టిగా? ఏముండాలి? ఐక్యత, ఐక్యమత్యం, ఏకత్వం. ఐక్యత ఉంటే శత్రువు మీ దగ్గరకు రావటానికి వాడు భయపడతాడు. హల్లు చెప్దామా గట్టిగా? దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కనుక ఐక్యత కొరకు ప్రార్థించాలి. 2 విషయాలు చెప్పే కదా. ఒకటి, సాతాను కార్యాలు మనం బంధించి ప్రార్థన చేయాలి. రెండవది, ఏకత్వము, ఐక్యత కలిగి మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మూడో విషయం, రూపాంతరము కొరకు మనము ప్రార్థించాలి. రోమిలికి రాసిన పత్రిక రోమా 12:1-2. అపోస్తులైనటువంటి పౌలు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, ఎడకెళ్ళారయ్యా హీరోలు, ఎడకెళ్ళారు? ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మలను ప్రతిమాలు కొనుచు ఉన్నాను. హల్లెలూయా. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. హల్లెలూయా. రూపాంతరం చెందాలి, మార్పు చెందాలి. మాటలు, క్రియలు, విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి నీవు వెళ్ళాలి, ఎదగాలి. ఎప్పుడు ఒకే ప్రార్థన, వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఒకటి అరిగిపోయిన గ్రాంపోను, అరిగిపోయినటువంటి రీతిలో ఒకే ప్రార్థన, చచ్చేదాకా అదే ప్రార్థన. ఇక మారదు, వాళ్ళ విశ్వాసం మారదు, వారి క్రియలు మారవు, వారి ఆలోచన మారదు. ఈరోజు నీ ఆలోచన, నీ విధానము మార్పు చెందినప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా నీ జీవితంలో అత్యధికమైనటువంటి కార్యాలు చేస్తాడు. హల్లు చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఎంతమంది ఇప్పుడు భిక్షగాడు కూడా రావట్లే పెద్దగా. ఇళ్ళకి భిక్షగాడు రావట్లే, అడుక్కునేవాడు. ఇదివరకు తెగొచ్చేవాడు తుగుడుగా. అయ్యా మాది ఆ దేశమయ్యా, మాది ఈ దేశమయ్యా, మా ఊరు ఆ ఊరయ్యా, కరువు వచ్చిందయ్యా, అయ్యా ఇది లేదయ్యా, అమ్మ ముద్దయ్యమ్మ, అమ్మ ఆకలి అమ్మని బస్ స్టాండ్లో కూడా అడుగుతూ ఉంటారు ఆడవాళ్ళు. ఒట్టిది రోజు ఆడికి ఆకలే, రోజు ఆడికి ఆకలి, అమ్మ ఆకలి అవుతుందమ్మని. ఎంతమంది దగ్గర అది ఒక ఇదే. నేను మొన్న పేపర్లో ఒక న్యూస్ చదివా. బాంబేలో ఉద్యోగం విడిచిపెట్టేసి అడుక్కోవటం మొదలుపెట్టి అంటే ఒకడు రోజుకొచ్చి మినిమం 2,000కి తగ్గవు, 2,000 పైనే. తగ్గినాయి అంటే 2,000, ఇంకెక్కువ వచ్చినాయి అంటే ఎంత అయినా వస్తాయి అంట. వాడు అడుక్కోవటము ప్రారంభించి దాదాపు 20 దాని మీద సంపాదించినటువంటి డబ్బుతోటి 5 స్టార్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ కూడా వేశారు. ఆ బిల్డింగ్ కూడా వేశారు. అంతగా ఆ డబ్బు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు, అధునాతనమైనటువంటి ఇల్లు. అయినా వాడు ప్రతిరోజు అలవాటు పడిపోయాడు. దేనికి చెప్పడమ్మా? దేనికి? అడుక్కోవటానికి. దేహి అమ్మా ఈ అని కష్టపడకుండా. ఇది ఒక బాగానే ఉంది, ఇది వ్యాపారం బాగానే ఉంది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. అది ఇల్లు వాడిని చూపించాడు. ఎంత ఆ ఇల్లు చాలా పెద్ద ఇల్లు. చాలామంది విశ్వాసంలో నేను సీనియరు, అసలు సంఘం ప్రారంభం నాతోనే. ఏం చేసుకోను నీతో? ఏమైనా మార్పు ఉందా?
ఎవరినైనా రక్షణలోనికి నడిపించావా? ఏమీ లేదు. నీ ప్రార్థన వల్ల నీ కుటుంబానికి ఏమైనా మేలు జరిగిందా? రోజు తనలాటే ఇంట్లో. ఆమె చెప్పండి గట్టిగా, చేతులెత్తలు చెప్పండి గట్టిగా. రోజు పాస్టర్ గారికి సాయంకాలం, ప్రతిరోజు సాయంకాలం ఆ భార్య వచ్చి ఆ భర్త మీద కంప్లైంట్ చేయటం, పిల్లల మీద కంప్లైంట్ చేయటం. ఏమ్మా ఇసుకిస్తావే, ప్రార్థన చేయి. చేస్తున్నాను ఆయన, అసలు నేనే కదా ముందు, మొట్టమొదటి విశ్వాసం నాదేగా, ఏం చేసుకోను? నీకంటే వెనక ప్రభు నమ్ముకున్నటువంటి వారే ఎంతో ఆధ్యాత్మికంగా ఎదుగుదల చెందుతూ ఉన్నారు. నీ విశ్వాసము, నీ భక్తి ఏమైపోయిందమ్మా? ఏం చేస్తాను ఆయన, ప్రార్థన చేస్తున్నానే కానీ ఆ ప్రార్థన ఏమైపోతుందో నాకు అర్థం కదా. అంటే దొంగలు ఎత్తుకుపోతున్నారు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు. అవునా? చేతులెత్తలు చెప్పడు గట్టిగా. ఈ కొంతమంది ఒకే ప్రార్థన, ఈ అడుక్కునేవాడి ప్రార్థనలాగా, అడుక్కునేవాడిలాగా, అమ్మా సహాయం చేయి, అమ్మా సహాయం చేయని. నో, దేవుడు అన్న నువ్వు అడిగినవన్నీ పొంది ఉన్నావని నిశ్చయముగా నమ్మవలెను కదా. ఆమేన్ చెప్పు, గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనము రూపాంతరం చెందాలి, ఎదుగుదల చెందాలి, అభివృద్ధి చెందాలి. మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనము చూడాలి, పరిపూర్ణతలోనికి రావాలి, పరిపక్వతలోనికి రావాలి. చివరి మాట చెప్తాను, ఎఫెసీ 4:13 పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుపుటకు. హల్లెలూయా. ఏం చేయాలి? సంపూర్ణ అవ్వాలి. ఆమేన్. అసంపూర్ణుడు అయిన నీవు భక్తిలోను విశ్వాసములోను అసంపూర్ణత అంటే పరిపూర్ణత కాల, పరిపక్వతలోనికి రాలా. ఇంకా నీవు సంపూర్ణంగా దేవుని సేవించుటలా కొంత భక్తి, కొరత భక్తి, అసంపూర్ణంగా ఏదో చేస్తున్నాను, ఏదో అడుగుతున్నాను, వెళ్ళాలి గనక వెళ్తున్నాను, పోవాలి గనక పోతున్నాను. ఇలాంటి భక్తి కాదు. విశ్వాసిగా నీవు విశ్వాసములో దేవునితో పరిపక్వతలోనికి నీవు రావాలి. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. పరిపక్వతలోనికి రావాలి, బాగా ఎదగాలి, ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవంలోనికి నీవు సంపూర్ణతలోనికి రావాలి. పరిశుద్ధుల యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. హల్లెలూయా. నువ్వు క్షేమాభివృద్ధి చెందుతున్నావా? క్రీస్తు శరీరం సంఘములో క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నావా? సంఘము విస్తరణ కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఆ మంచి పని ఎందుకు చేస్తారు మీరు? ఎప్పుడు స్వార్థ ప్రార్థన. నా ఇల్లు దీవించు, నా పాడి పశువులు దీవించు, నన్ను పిచ్చి ప్రార్థనలు చేయొద్దు. దేవుని సన్నిధిలో నీవు పరిపక్వతలోనికి రావాలి. నీవు ఇంకనూ ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి నీవు రావాలని ప్రార్థించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగ సంపూర్ణమైన భక్తి కలిగి, మాన్యత కలిగి ప్రభు సన్నిధిలో ఎదుగుటకు ప్రభు తన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దయచేసి అందరం లేచి నిలవబడదాం, చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నాయన నా భక్తికి అణిచివేయబడుతుందో, అనగద్రొక్కబడుతూ ఉన్నాను, దాని నుండి విడిపించు నాయన. ఆ అడ్డును తొలగించు నాయన. జెరుబ్బాబెలుతో నువ్వు చెప్పావు, జెరుబ్బాబెలు ఎంత గొప్ప పర్వతమైనను దానిని చదును భూమిగా నేను మారుస్తానని చెప్పారు. ప్రభువా, అడ్డుబండలు, ఆటంకాలు తొలగించండి. విశ్వాసము, అధిక విశ్వాసములోనికి, పరిశుద్ధత నుండి ప్రభు అధికమైన పరిశుద్ధత దయచేయండి. ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచాలి. ఏమా మీ నోరులు ఏమైనాయి? అందరు నోరులు తెరిచి ప్రార్థించండి. నోరు తెరిచి బిగ్గరగా. ఇంతవరకు ప్రార్థన చేయట్లా, ఇంతవరకు ప్రార్థించిన అందరు చేతుల పైకి ప్రార్థన చేయండి. దేవా మీకు స్తోత్రాలు. పెద్దగా స్వరం ఎత్తి గొంతున్న వాళ్ళు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేనా మీ స్వరం? ఒక్క గొంతు